ప్రభునామన చేరువచ్చిన మీకు అందరూ కూడా మధుబాబు మినిస్ట్రీస్ తరఫున శుభాబంధనాలు. గడిచిన ప్రభుదినం నుంచి ప్రభుదినం వరకు మనందరూ కూడా సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడు ఆరాధనలో పాల్పంచుకోవడానికి మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాళ్ళం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుందాం. ఇవాళ పాఠ్యాస్ ధ్యానాంశం ఏంటంటే కీర్తనలు 33:19. కీర్తనలు 33 అధ్యాయం 19 వచనం. కీర్తనలు 33 అధ్యాయం 19 వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృపకు కనుపెట్టు వారి మీదను నిలుచున్నది. దీనిలో ఆయన దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద నిలుస్తున్నది. ఆయన యందు భయభక్తులు గల వారి పరిస్థితి ఎట్లా ఉంటుందే సామెతలు 8:13 చెబుతాడు. సామెతలు 8వ అధ్యాయం 13 వచనంలో ఏం చెబుతాడంటే చూద్దాం. సామెతలు 8వ అధ్యాయం 13 వచనం. 8వ అధ్యాయం 13లో యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట చెడుతనమును అసహించుకుంటా, గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యం. దేవునికి ఏంటంటే ఈ గర్వం అహంకారం దుర్మార్గత కుటిలమైన మాటలు ఆయనకు అసహ్యం. దీనిలో సామెతల 6వ అధ్యాయంలో కూడా చెప్తాడు. సామెతల 6వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే 6వ అధ్యాయంలో 19వ వచనం చూద్దాం. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకి హేయములు. అవేవి అనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడ్చేటు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల్లో జగడం పుట్టించువాడు. వీళ్ళందరూ కూడా దేవునికి అసహ్యులే. అందువల్ల ఏంటంటే మనకు దేవునికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమని అసహించుకోవటమే. కాబట్టి ఇక్కడ దీనిలో ఇంకోటి ఏంటంటే 16వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. సామెతలు 16వ అధ్యాయం 6వ వచనంలో 16వ అధ్యాయం 6వ వచనంలో కూడా కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదు. కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తం కలుగుద్ది. అంటే కృపా సత్యం అంటే దేవుని యొక్క కృప, సత్యం అంటే ఆయన మాట. కృప అంటే ఇక్కడ మనకు దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినటువంటిది. అది మనం ఏదో ఖర్చు పెట్టి చేసి అది చెప్తపాలో ఏ చేసి సంపాదించిందని కాదు. ఇప్పుడు దీనిలో ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చెబుతాడు. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో 8వ వచనంలో మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని ఇచ్చిన వరమే. అది దేవుడు ఇచ్చిన 5వ వచనంలో కూడా ఏం చెబుతాడు చూడండి. 5వ వచనంలో కృపచేతనే మీరు రక్షించబడ్డారు, ఆయన కృప లేకపోతే మన రక్షణ లేదు. అందువల్ల మనం రక్షించబడ్డామంటే రక్షించబడి ఆయన రక్షణాలలో నడుస్తూ సత్యవంతి స్థిరపరచబడుతున్నాము అంటే ఆయన కృపచేతనే మనం రక్షించబడి ఉన్నాం. ఇది మనకేదో మనం కష్టపడి సంపాదించుకునేటువంటిది కాదు. అందువల్ల దీనిలో ఇంకోటి ఏంటంటే 2వ అధ్యాయం ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-5 వచనాలు చూద్దాం. 1-5 అపరాధం చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. అంటే రక్షణ పొందకముందు పరిస్థితి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకున్నాం. శరీరాశలు నేత్రాశలు జీవోడంబాల కోరికలని నెరవేర్చుకుంటున్నాం. మన శరీరాశలను అనుసరించి మును ప్రవర్తించు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినను సైతము మన ఏళ్ల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేతనే మనం రక్షించబడి ఉన్నాం. దీనిలో కొంతమంది రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూద్దాం. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏం చెబుతాయంటే 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 7వ వచనం 6వ వచనం చూద్దాం. ఏలయనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను.
నీతిమంతుల కొరకు సైతం ఒకడు చనిపోతారు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాం. కాబట్టి ఏంటంటే పాపుల కొరకు ఎవరో ఒకరు చచ్చిపోవచ్చు. అయితే నీతిమంతుల కొరకు నీతిమంతుల కొరకు సహితం ఒకటి చనిపోవట అరుదు. ఇప్పుడు భక్తిహీనుల కొరకు భక్తిహీనుల కొరకు క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చచ్చిపోయాడు. అయితే నీతిమంతుల కొరకు సైతం ఒకటి చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోయి తెగిపోవచ్చును. ప్రభు దేనికోసం మనల్ని తన రక్తంలో కడిగి శుభ్రపరిచి పవిత్రంగా చేయడానికి ఆయన ఏం చేశాడంటే మన కొరకు శిలువ మీద రక్తాన్ని చిందించి ఆయన తన బలి అర్పణ అయ్యాడు. అది కాబట్టి తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే ఈ ఏబు రాసిన ఏబు గ్రంథం 5వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు. 5వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు తగదు. ఆయన ఏంటంటే ఆయన నమ్మని బిడ్డలను ఇప్పుడు కూడా ఆయన్ని వాడు శోధనలో పడిపోకుండా కాపాడుతాడు. దీనిలో కీర్తనలు 91:3 నుంచి చూద్దాం. కీర్తనలు 91 అధ్యాయం 91 అధ్యాయం చూద్దాం. కీర్తన 91 అధ్యాయం చదివితే మనకి మొదటి నుంచి చూడవచ్చు. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. మహోన్నతుని చాటును ఎవరైతే నివసిస్తాడో సర్వశక్తి నీడను విశ్రమించిన నెమ్మది కలిగి జీవిస్తాడు. తర్వాత ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు, నేను యెహోవాను గురించి చెప్తున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడుమును డాలినైనది. ఆయన సత్యము కేడుము డాలినది. సత్యం అంటే దేవుని యొక్క వాక్యం సత్యం. తర్వాత రాత్రివేళ కలుగు భయమునికైనను, పగటివేళ ఎగురు బాణమునికైనను, చీకటిలో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నం మంది పాడు చేయు రోగమునికైనను నువ్వు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవునికి నీవు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గం అంటూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఏ శోధనలో పడిపోకుండా దేవుడు తన ఆ దూతలకు ఆజ్ఞాపిస్తాడు. తర్వాత దీనిలో ఇంకో మాట అంటే సామెతలు 24:16 చూద్దాం. సామెతలు 24 అధ్యాయం 16 వచనంలో నీతిమంతుడు 7 మార్లు పడిను తిరిగి లేచును, ఆపత్కాల మందు భక్తిహీనులు కూలుతాడు. నీతిమంతులు 7 మార్లు పడిన తిరిగి లేచును, ఆపత్కాల భక్తిహీనులు కూలిపోతారు. తర్వాత దీనిలో 1 కొరింథీ 10:13 చూద్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13 వచనం. 10వ అధ్యాయం 13 వచనం చూస్తే సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయండి. మన శోధనలో పడిపోకుండా ఆయన మనం తప్పించుకునేటువంటి మార్గం మనకి చూపిస్తాడు. అయితే మన స్వకీయ దురాల చొప్పున మనం శోధనలో పడిపోతుంటాం. ఏబు గ్రంథం చూద్దాం. యాకోబు చూద్దాం. యాకోబు 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 14 వచనం చూద్దాం. 13 చూద్దాం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరినీ శోధింపడు. గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఈడుబడి మరలు కొలబడిన వాడే శోధింపడు. దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కనుగొను. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతియు సంపూర్ణ ప్రతివరమును పరసంబంధమై జ్యోతిర్మడి తండ్రి వద్ద నుండే వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైన గమనాగమనాల వల్ల కలిగి ఏ ఛాయను లేదు.
కాబట్టి దేవుని ఆశ్రయించిన వారికి ఏమేమి కొద్దిగా ఉండదు. సింహ పిల్లలు ఏమి గలవో ఆకలి కొన్నేమో కానీ దేవుని ఆశ్రయించిన వారికి ఏమీ కొద్దిగా ఉండదు. యెహోవాను ఆశ్రయించిన వారికంట ఏ మేలు చేయక మానడానికి కూడా దేవుడు సెలవిస్తున్నాడు, మనకు వాక్యం సెలవిస్తుంది. తర్వాత దీనిలో కీర్తనలు 34:19 చూద్దాం. కీర్తనలు 34:19 14:19 నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటిని అన్నింటిలో నుండి యెహోవాని విడిపించను. నీతిమంతులకి ఎప్పుడు ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది, ఏదో శోధన కలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే దేవుని భయభక్తులు గల వారి మీద సాతాను యొక్క ప్రభావం ఎక్కువగా కనపరుస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మార్గం తప్పించాలి. వాళ్ళు నడిచేటువంటి మార్గం సాతానికి ఇష్టమైనటువంటి మార్గం కాదు. సాతాను మార్గం ఎలాంటిదంటే విశాల మార్గం. దేవుని యొక్క మార్గం ఎట్లా అంటే ఇరుకు మార్గం. ఇరుకు మార్గాన్ని పోయే వాళ్ళంతా దేవుని సన్నిధిలో, అంటే ఇరుకు మార్గం అంటే కష్టాలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నిటినీ అధిగమించిపోయితే దేవుని సన్నిధి. అంత్యం వరకు నీ విశ్వాసం చివరి వరకు కాపాడుకుంటే జీవ కిరీటాలు 2:10 చూద్దాం. ప్రకటనలు 2:10 ప్రకటనలు 2:10 2వ అధ్యాయం 8వ వచనం 10వ వచనం. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు, 10 దినముల శ్రమ కలుగును. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు, 10 దినముల శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకం ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. దేవుని పట్ల విశ్వాసం కలిగి మరణం వరకు మన నమ్మకంగా ఉంటే మన జీవ కిరీటాన్ని పొందుకుంటాం. అందులోనే పౌలు భక్తుడు ఏమంటాడంటే, నా పోరాటం కడముట్టించిందని అంటాడు. అంటే పోరాటం ఏంటి? తను బ్రతుకున్నంత కాలం తన జీవన దీనిలో దేవుని యొక్క సువార్త పరిచయలో భాగంగా తన ప్రయాణాన్ని ముగించాడంటాడు. అయితే అది ఏమంటాడంటే, నేను బ్రతుకైతే క్రీస్తే, చావైతే కూడా ఇది చావైతే మేలు అంటాడు. బ్రతుకుటే క్రీస్తే, చావైతే మేలు అంటే బ్రతుకుడు క్రీస్తుని బ్రతుకుంటే దేవునితో ఉంటా, దేవుని యొక్క పరిచయలో ఉంటా, స్వార్థ పరిచయలో బాలిపాగిస్తూనే ఉంటా. మరణిస్తే ఎక్కడ పోతాను? చావైతే మేలు. ఎక్కడ పోతాడు? దేవుని సన్నిధిలో ఉంటానని అతని పూర్తి విశ్వాసం. అంత విశ్వాసం కలిగినటువంటి భక్తుడు పౌలు భక్తుడు ఒకప్పుడు సౌలుగా దుర్మార్గుడు. ఎలా అంటే తన బిడ్డల్ని దీనిలో అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో చెప్తాడు కదా. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో చెబుతాడు పౌలు భక్తుడి గురించి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటైను, హత్య చేయుటైను, తన ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులనైనా స్త్రీలనైనా కనుగొని ఏళ్ల వారిని బంధించి యెరూషలేముకు తీసుకొని వచ్చుటకు దమస్కులో సమాజపు వారికి పత్రికలు ఏమని అడిగి పత్రికలు తీసుకుని వెళ్తాడు. అతడు ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశంలో ఒక వెలుగు అతను ప్రకాశించాడు. అతడు నేల మీద పడి, సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో స్వరం పలుకుటి విన్నాడు. ఎవరంది? ప్రభు మాట్లాడాడు. సౌలు వాడు దుర్మార్గతను బట్టి సౌలుని తను పరిచయలో పాలుభాగస్తులుగా వాడుకోవాలని తనకేసి ఒక శోధన కలుగు చేస్తాడు. అప్పుడు అక్కడ అంటాడు, సౌలా సౌలుని అడుగుతాడు, నువ్వు ఎందుకు నన్నంటే నా బిడ్డలు ముడితే నాకు అనుగుడ్డు ముట్టినట్టు అని సెలవిచ్చాడు. వాక్యం సెలవిస్తుంది కదా ఇరిమియాలో. కాబట్టి ఇక్కడ ఏంటి, అతను నేల మీద పడి సౌలా నీ వేళ నన్ను పిలిచాడు, తనతో ఒక స్వరం పలుకుటి విను. అప్పుడు ప్రభువా నీవెవడో అని అతడు అడుగుగా నేను నీవు హింసించున్న యేసును చెబుతుంది. లేచి నువ్వు పట్టణంలోకి వెళ్ళము, అక్కడ నీవు ఏం చేయవలను అది నీకు తెలియపరచబడి. అతను ప్రయాణం చేసి మనుషులు కూడా స్వరం విని కానీ ఎవరిని చూడక మౌనంలో నిలిచాడు. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచండి, ఏం చూడలేకపోయాను. కనుక వారు అతను చేయి పట్టుకొని దమస్కులో నడిపించారు. అతడు 3 దినములు చూపులేక అన్నపానం నిలిపించుకొనక ఉండెను. దమస్కు అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అన్నయ్య అతని పిలువుగా అతడు ప్రభు ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు నువ్వు లేచి సన్నదానపడిన వీధికి వెళ్ళి యూదా అనువాని అంట తార్సు అనువాడు సౌలు అనువాని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్టు తల మీద చేతులు చూసి ఉన్నాడని కూడా చెప్పాడు. తల మీద అతను అన్నయ్య వచ్చి నా తల మీద చేతులు ఉంచుట కూడా దృష్టి పొంది ఉన్నాడు చెప్తాడు. అందుకు అన్నయ్య ప్రభు ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని ఊర్చి అనేకుల వలన వింటిని.
ఇక్కడ నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయ వారందరూ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వల్ల అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభు నీ వెళ్ళింది అన్ని జనుల ఎదుటనో రాజుల ఎదుటనో ఇశ్రాయేలీయుల ఎదుటనో నా నామం భరించుటకు అతను నేను ఏర్పరచుకున్న సాధనమైనాడు. దేవుడు ఏం చేశాడంటే అతని దుర్మార్గతను బట్టి దుర్మార్గం నుంచి అతను పక్క తప్పించి రక్షింపబడినట్లుగా అతను తీసుకొని ఏం చేస్తారంటే తన సాధనగా ఉపయోగించుకున్నాడు. అప్పుడు దుర్మార్గులు ఇప్పుడు దుష్టులు దుర్మార్గులు అబద్ధికులు మోసగాళ్ళు దేవుడికి ఎప్పుడు అసహ్యులే, దేవునికి ఎప్పుడు కూడా అసహ్యులే. తర్వాత దీనిలో అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 11 చూద్దాం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 11వ వచనంలో పేతురు తెలివి వచ్చినప్పుడు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చేయ నిర్దేశించిన వాటన్నిటి నుండి నన్ను రప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకోని. అయితే ఇక్కడ సందర్భం ఏం జరిగిందంటే పేతురుని ఏం చేస్తారంటే చెరసాల్లో వేస్తారు. పేతురుని చెరసాలు వేస్తే దాదాపు అదే కాలం రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుకు బలాత్కారం పట్టుకొని యోహాను సోదరుని యాకోబును కడవంతో చంపిస్తారు. తర్వాత యూదులకు ఇష్టమైన కార్యం తెలుసుకొని పేతురుని కూడా పట్టుకొని ఆ దినం పులియన్ రొట్టెల పండుగ దినమున అతను పట్టుకొని చెరసాలు వేయిస్తాడు. ఎందుకంటే ఇతను చంపుతాడు. ఎవరిని చంపుతాడు? యాకోబుని చంపిస్తాడు. అది అక్కడ వాళ్ళకి ఇష్టమైన కార్యం ఏం చేస్తాడంటే పేతురుని కూడా చెరసాల్లో వేయిస్తాడు. అయితే ఇక్కడ సంఘం ఏం చేస్తాడంటే పేతురు చెరసాల్లో ఉంచబడిన సంఘం అతని కొరకు అత్యాసక్తితో దేవుని ప్రార్థన చేయించుండను, హేరు అతను ప్రార్థన చేయించుండను. అప్పుడు ఇదిగో ప్రభు దూత అతని దగ్గరికి నిల్చాను, అతడు నుండిన గదిలో వెలుగు ప్రకాశించాను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతనే లేపగా సంకెళ్ళు అతని చేతులను ఊడిపోయాను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కోమన్ను. అతడు వాళ్ళకి చేసిన తర్వాత దూతని వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వల్ల జరిగినది నిజంగా జరిగినని గ్రహింపక తన దర్శనం కలిగినని తలంచాను. అప్పుడు పేతురు ఈ విషయం తెలుస్తాడు. పేతురు తెలివి వచ్చినప్పుడు తన దూతను పంపి హేరోదు చేతుల్లో నుండి యూదులను ప్రజలను నాకు నిర్దేశించిన వాటన్నిటిని నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలుస్తుంది. అంటే ఇది జరిగిన సందర్భం పైన జరిగిన సందర్భం అంతా ఈ వాక్యం ద్వారా మనం వివరించుకోగలుగుతున్నాం. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే ఆ విధంగా ఏంటంటే దేవుని నమ్మిన బిడ్డలకు శోధనలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే శోధనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శోధన నుంచి దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు మనల్ని. తర్వాత ఏబు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం నేడను 7వ అధ్యాయం 2వ వచనం నేడను మిగుల నపేక్షించు దాసిన వలెను కూలి నిమిత్తం కనుపెట్టుకొని కూలి వాని వలెను. అంటే దాసుడు ఏం చేస్తాడంటే పనిచేసే సందర్భంలో ఏం చేస్తాడంటే ఎండగా ఉన్నప్పుడు నీడను ఆశ్రయిస్తాడు. నీడగా ఉంటే కాస్త సుఖంగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం. కష్టపడి పనిచేసేవాడు ఏం చేస్తాడంటే కూలి కోసం కష్టపడతాడు. ఏంటంటే తన కడుపు నిమిత్తం వాడు ఏం చేస్తాడంటే కడుపు ఆకలి నిమిత్తం సామెతలో మార్చాడు. కడుపు ఆకలి నిమిత్తం వాడిని పని చేయిస్తుందంట, కష్టపడి పని చేయిస్తుందంట. అందువల్ల ఇక్కడ నీడను మిగులను అపేక్షించు దాసుని వలెను కూలి నిమిత్తం కనుపెట్టుకొని కూని వాళ్ళను. నీడను ఎక్కువ బయట శ్రమ పడుతున్న బయట ఎండలో కష్టపడుతున్న సమయంలో నీడను అపేక్షిస్తాడు. కాసేపు నీడలో రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. అదేవిధంగా కూలి చేసేవాడు ఏం చేస్తాడంటే కూలి కోసం కనిపెట్టుకుంటాడు. కూలి కోసం కనిపెట్టుకోవటం అంటే పనివాడు జీతానికి పాత్రుడు. పని చేసేవాడు తప్పనిసరిగా అతనికి జీతం ఇవ్వాల్సిన బాధ్యత యజమానికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ విషయంలో ఏం జరుగుతుందంటే మలాకి 3:5 చూద్దాం. మలాకి దీనికి సంబంధించి మలాకీలో చూద్దాం. మలాకి 3వ అధ్యాయం 5వ వచనం. మలాకి 3వ అధ్యాయం 5వ వచనం ఏం చెబుతా అంటే తీర్పు తీర్చుటకై నేను మీ వద్దకు రాగా చెల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రామాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని విధవరాలను తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయం చేయవారి మీదను దృఢంగా సాక్ష్యం పలుకుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాడు. అంటే ఏంటనమాట, కూలి వారికి వాళ్ళ పనివాడి జీతాన్ని పాత్రుడు కాబట్టి వాడు పనిచేసి కష్టపడిన తర్వాత వాడి జీతం వాడికి ఇవ్వాలి, వాడికి ఇవ్వాలి. అందుకని ఇక్కడ ఏం చేస్తాడంటే పరదేశులకు అన్యాయం చేయవారి మీదను దృఢంగా సాక్ష్యం పలుకుదనని సైన్యములకు అధిపతి. పరదేశులకు అన్యాయం అంటే కూలికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇవ్వాల్సిన కూలి డబ్బులు ఇవ్వకుండా ఇచ్చేస్తే ఇబ్బంది పెడితే
వారి మీద ఏమంటాడంటే దృఢంగా సాక్ష్యం పలుకుతాడు. దృఢంగా సాక్ష్యం పలకడం దేవుని యొక్క ఇది ఉగ్రతని వాళ్ళ మీద కుమ్మరించే పరిస్థితి ఉంది. వాళ్ళకి న్యాయం చేస్తాడు. ఇప్పుడు కూలి వాళ్ళు దీనిలో కష్టే ఫలి అని చెప్తాం. కష్టపడిన వాడు ఇప్పుడు కూడా దీనిలో సామెతల్లో ఒక మాట చెబుతాడు. కష్టం వలనంట మనిషికి కడుపునిండా ఆహారం దొరుకుతుందంట. బద్ధగా పనిచేయవాడు దరిద్రుడైతే కష్టపడి పనిచేయ శ్రద్ధగా పనిచేయవాడంట కడుపునిండా ఆహారం దొరుకుతుంది. దీనిలో సామెతలు ఒక మాట చెప్తాడు మనకి. తర్వాత యాకోబు 5:4 కూడా చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5:4 యాకోబు రాసిన పత్రిక 5:4 ఇదిగో మీ చేలు కోసిన పనివారి కీయక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులు చొచ్చినది. మీరు భూమి మీద సుఖంగా జీవించి భోగాశక్తులై వదదినమునందున మీ హృదయములను పోషించుకుంటారు. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడి వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకుంటున్నాడు. కాబట్టి ఏంటంటే ఏదైనా సరే మనం ఒక్క పని చేయటానికి దాని యొక్క ప్రతిఫలం పొందటానికి దానికోసం మనం కనిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తర్వాత దీనిలో ఇంకో మాట ఏంటంటే కొలసీలు రాసిన పత్రిక 4:1 కొలసీలు రాసిన పత్రిక 4:1 యజమానులారా, పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసులు చేయండి. మీకు యజమానులారా, పరలోకములో మీకును యజమాని ఉన్నాడు. ఇక్కడ కూలీలకు యజమాని ఉన్నట్టే పరలోకంలో మనకు కూడా మన క్రియలన్నీ దేవుడు గమనిస్తూనే ఉంటాడు. గమనిస్తే ఏం చేస్తాడంటే మనకు వారి క్రియలు బట్టి ప్రతిఫలం ఇస్తానని కూడా సెలవిస్తాడు దేవుడు. దుష్టులకు శ్రమ వారి క్రియలను బట్టి వారి సిద్ధపరిచయం చేస్తాను నా దగ్గర ఉన్నాడు. వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తానని కూడా దేవుడు మాట సెలవిచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే యజమానులారా, పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనది మీ దాసులేడు చేయుడు. ధర్మానుసారమైనది తప్పనిసరిగా మనం అయ్యే ధర్మం అది చేయాలి, దాన్ని అనుసరించాలి మనం. తర్వాత లేవీలు రాసిన పత్రిక 19 లేవీలు రాసిన పత్రిక 19:13 మీ పొరుగు వాడిని హింసింపకూడదు, వాడిని దోచుకొనకూడదు. కూలి మరునాటి వరకు నీ వద్ద ఉంచుకొనకూడదు. నీ పొరుగు వాడిని హింసింపకూడదు, వాడిని దోచుకొనకూడదు. కూలి మరునాటి వరకు నీ వద్ద ఉంచుకొనకూడదు. చెవిటి వాడిని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు. నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. ఏదైనా సరే ఎదుటివారికి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు మేలుకు ప్రతిగా కీడు చేయాలనే ఉద్దేశం నీ మనసులోనికి రానివద్దంటాడు వాక్యం సెలవిస్తాను. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే ఈ మార్కు సువార్త ఇద్దాం. మార్కు సువార్త 7 దీనిలో కొన్ని విషయాలు ఉన్నాయి చెప్తాడు. దీనిలో మార్కు సువార్త 7 ఏం చెప్తా అంటే ఇవన్నీ మన హృదయంలోకి రానివ్వకూడదు. మార్కు సువార్త 7:21 చూద్దాం. 7:21-23 వరకు. లోపల నుండి అనగా అంటే మన హృదయంలోని చేది కూడా దుర్బుద్ధితో కూడిన ఆలోచన బయట రానికూడదు. లోపల నుండి అనగా మనుషుల హృదయం నుండి దురాలోచనలను, జాగ్రత్తలను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమ కామ వికారమును, మత్సరమును, దేవదోషము, అహంభావమును, వివేకమును వచ్చును. చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళును, మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మనుషులు లోపల నుండి బయటకు వెళ్ళేది మనుషుని అపవిత్రపరచను. మనుషులు లోపల నుంచి బయటకు వెళ్ళేది. దీని ముందు ఇంకో మాట చూద్దాం. వెలుపల నుండి మనుషులు లోపలికి పోయినది ఏది వారిని అపవిత్రంగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారు. అది వారిని హృదయంలో ప్రవేశింపక కడుపులో ప్రవేశించి బహిర్భూమిలో విలబడును. ఇట్లు అది భోజన పదార్థాలన్నింటినీ పవిత్రపరచు. మనుషులు లోపల నుండి బయలు వెళ్ళినది మనసులో నుంచి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది. మనుషులు బయట నుంచి వచ్చేది ఏంటంటే ఇవన్నీ కూడా హృదయంలో నుండి దురాలోచనలు, హృదయంలో నుండి దురాలోచనలు వస్తాయి. ఈ దురాలోచనలన్నీ మనిషిని
పరిస్థితి. తర్వాత దీనిలో యాకోబు రాసిన పత్రిక, ఇందులో మనకేంటంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. యాకోబు 1:15. యాకోబు 1వ అధ్యాయం 15వ వచనంలో దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిమాణం మరణం కొను. దీనిలో ఈ విషయంలో ఏంటంటే మనకి ఇవన్నీ కూడా మనకి దురాశ స్వయంకృతాపరాధం, ఇదంతా కూడా మన స్వయంకృతాపరాధంలో భాగం. దురాశ గర్భం, దురాశ ఏం చేస్తుంటే అన్ని కీళ్ళకి సమస్త కీళ్ళకి మూలం, ధనాపేక్ష సమస్త కీళ్ళకి మూలం అని కూడా చెప్పాడు. దురాశ కూడా దురాశ ఏమవుద్దంటే పాప గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణం అనుకున్నాం. నా సహోదరులారా మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. గల్తీలు రాసిన పత్రికలు చెప్తాడు. గల్తీలు రాసిన మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డాయి. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే వాళ్ళు స్వయంకృత అపరాధమే. ఏదైనా మనిషి పతనానికి కారణం ఏంటంటే మనిషి యొక్క స్వయంకృత అపరాధం, దురాశ, ధనాపేక్ష, ఇవన్నీ కూడా. తర్వాత ఇది యెషయా 30:18 చూద్దాం. మూడోదిగా యెషయా 30:18. యెషయా 30:18. 30వ అధ్యాయం 18వ వచనంలో, కావున మీ యందు దయ చూపాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మల్ని కరుణింపాలని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకోని వారందరూ ధన్యులు. ఇక్కడ మన సందర్భం ఏంటంటే ఇప్పుడు 2 వాక్యాల్లో మనం చెప్పుకుంది కనిపెట్టుకోవటం, దేవుని కృపగారు కనిపెట్టుకోవటం, ఆయన భయభక్తులు కలిగి ఉంటాం. కాబట్టి అందువల్ల ఇక్కడ కనిపెట్టుకునే విషయంలో యెహోవా న్యాయం తీర్చువాడు, ఆయన నిమిత్తము న్యాయం తీర్చేటువంటి దేవుని వైపు మనం కనిపెట్టుకొని చూడాలి. మనకి ఎక్కడైనా అన్యాయం జరిగినా తర్వాత మోసం జరిగినా కూడా ఇప్పుడైనా కూడా మనం ఏం చేస్తామంటే తొందరపాటు తొట్టుపడడం కాదు. ఇక్కడ దీనిలో ఒక మాట చెబుతాడు, భయపడటం వల్ల పెరుగుతనం వస్తుందంటే యెహోవాను నమ్మించేవారు సురక్షితంగా ఉంటారంట. కాబట్టి మనం మోసపోయినప్పుడు మనం దాని గురించి బాధపడి భయపడకూడదు, దేవుని ఆశ్రయించాలి. దేవుడు ఇప్పుడు మోషే ఏం చేస్తాడంటే అక్కడ వచ్చిన సమస్యలు, ఐగుప్తు నుంచి వీళ్ళని పాలుతేనలు ప్రవేశించే దేశాన్ని నడిపించినప్పుడు 20 లక్షల మంది జనాంగం, 20 లక్షల మంది పాలుతేనలు ప్రవేశించే దేశం నడిపించినప్పుడు మధ్యలో వచ్చిన సమస్యలన్నిటికీ ఆయన బయలుదేరిన దగ్గర ఫస్ట్లోనే ఇది వచ్చింది, ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. మరి దాటిపోవాలంటే కష్టమైన పని కదా. ప్రజలంతా కూడా సముద్రం దాటి ఎట్లా పోతామే, అక్కడ చావటానికి అక్కడ మాకు సమాధులు లేవనా లేకపోతే ఇంకోటి లేదని ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి చాలా మంది చదువుతారు. అప్పుడు వీడు సమస్య వైపు చూస్తే దేవుడు మోషే ఏం చేస్తాడు, దేవుని వైపు సమస్యలను పరీక్షించగల శక్తి గల దేవుని వైపే చూస్తాడు. అక్కడ సమస్య పరీక్షించబడింది. అప్పుడు దేవుడు చెప్తాడు మోషేతో, చెయ్యొద్దు, కర్ర ఎత్తు, మన చేతిలో ఉందంటే కర్ర ఉంది, ఎత్తమంటాడు. ఎత్తే సముద్రం 2 పాయలుగా విడిపోతుంది. అప్పుడు వీళ్ళంతా తెల్లవారిపాటికి ఏమవుతుందంటే వీళ్ళు 20 లక్షల మంది జనాంగం కూడా సముద్రం దాటి యువతలకు వస్తారు. ఆ తర్వాత దాటి యువతలకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళు ఫరో ఏం చేస్తాడంటే వాళ్ళ సైనికులతో వచ్చేసి వీళ్ళ మీద దాడి చేయటం ప్రయత్నం చేసి లోపలికి అంటావు, కానీ దేవుడు మళ్ళీ దాన్ని అక్కడ ఆ శోధన నుంచి దేవుడు కాపాడతాడు. మరి అన్ని చాలా పాలితీన్లు ప్రవహించే దేశంలో చేరే లోపు చాలా శ్రమలు అనుభవిస్తారు. అయినా కూడా దేవుడు వాళ్ళకి ఎక్కడ కూడా ఏ కొరత రానివాడు, ఎక్కడ ఏ కొరత కూడా రానివాడు. కాబట్టి యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. దాని 32లో కీర్తన 32 చూద్దాం. కీర్తనలో 32 అధ్యాయంలో 1వ వచనం చూద్దాం. తన అతిక్రమణ పరిహారం నొందినవాడు తన పాపం ప్రాయశ్చిత్తము నొందినవాడు ధనుడు. మనం ఏదైనా పాపం చేస్తే మన అతిక్రమంలోకి పరిహారం నొందినవాడు తన పాప ప్రాయశ్చిత్తం నొందినవాడు ధనుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధనుడు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇంత తీసుకొస్తున్నా కూడా ఇంకా ఆత్మలో కపటం వేసుకొని గొనుగుడితో ఏమవుతాడు, కొంతమంది మార్గ మధ్యలో చచ్చిపోతారు. ఇజ్రాయెల్ బానిసలుగా బ్రతికిన కొంతమంది మార్గ మధ్యలో చచ్చిపోతారు. యథార్థంగా ఉన్న వాళ్ళని పాలుచేను ప్రవహించే దేశాన్ని నడిపిస్తాడు, దేశం నడిపిస్తాడు దేవుడు. అందువల్ల ఏంటంటే మనం ఎట్లా ఉండాలంటే యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే మేక 7వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. మేక 7వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చూద్దాం.
తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము సంతోషించువాడు గనుక నిరంతరము కోపంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయను. వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతు. పూర్వకాలమున నీ పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించావు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే పితరులకు వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసిన ప్రభుడు ఇజ్రాయెల్ తన బిడ్డలందరినీ కూడా ఎప్పుడు ఎక్కడ శోధనలో పడిపోయి కాపాడుతూ ఉంటాడు. తర్వాత దీనిలో లోక 2:25 నుంచి చూద్దాం. లోక 2:25-38, 2:25-38 వచ్చినాడు. యెరూషలేము నందు ఇక్కడ వీళ్ళు ఏంటంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు, ఆయన కొరకు కనిపెట్టేవారి పట్ల దేవుని యొక్క కృప ఎలా ఉంటుందంటే దీనిలో చూద్దాం. యెరూషలేము నందు సుమయోనను ఒక మనుషుడును, అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండను. అంటే దేవుని చూడకుండా ముందుగా మరణం చెందడని పరిశుద్ధాత్మ ద్వారా అతడు బయలుపరచబడింది. ఆత్మాసుడై అతడు దేవాలయంలోకి వచ్చాను. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయంలో తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున నా సమాధానంతో నీ దాసిని పోనిచ్చున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను ప్రజలైన ఇజ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నిరీక్షణ నేను కనులారా చూస్తుంది. ఎంతకాలం నిరీక్షించాడంటే ఆయన చూడటం కోసం. ఆ నిరీక్షణ నాకు ఇవాళ యథార్థత నేను చూడగలిగాను. ఆ నిరీక్షణను నాకు నేను చూడటానికి సహాయం చేసిందని చెప్తాడు. యోసేపును ఆయన తల్లి ఆయన గురించి చెప్పబడిన మాట విని ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత ఇందులో ఇంకొక ఆవిడ ఏంటంటే అన్న అని, ఆ మరియు ఆషేరు గోత్రికురాలను పనుమయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తయుడను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనుడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం ఉడుక ఉపవాస ప్రార్థనలతో రేయింబగుడు సేవ చేయుచున్నారు. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలయలో నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళి. కాబట్టి ఇక్కడ ఏంటంటే అప్పుడు జ్ఞానం, అక్కడ ఈవిడ నిరీక్షణ కూడా ఫలించింది. సుమయ నిరీక్షణ ఫలించింది, అన్న నిరీక్షణ, దేవుడిని చూడాలి, మెస్సేని చూడాలనేటువంటి నిరీక్షణ వీళ్ళిద్దరికీ ఫలింపజేశాడు దేవుడు. అది వాళ్ళ నిరీక్షణని బలపరిచాడు. అది తర్వాత ఇంకోటి ఏంటంటే ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. దీనిలో చివరిగా ఏంటంటే మనం ఎఫ్ఎస్సీల టైం కూడా చాలా అవుతుంది. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన దీనిలో ద్వితీయోపదేశకాండం కాదు రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూద్దాం. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పించు పిలువబడిన వారికి మేలు కలుగుంటే సమస్తం సమకూడి జరుగునని ఎరుగుదాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠులగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగను, వారు తన కుమారులతో సారూప్యం గలవారొకటి వారిని ముందుగా నిర్ణయించాను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహింపరిచాడు. ఎవరిని మనల్ని మహింపరుస్తాడు అన్నమాట. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి మీద ఆయన కృప ఎప్పుడూ నిరంతరము నిలిచే ఉంటుంది. తర్వాత దీనిలో ఇంకొక విషయం ఏంటంటే ఎఫ్ఎస్సీ మొదటి సమయాలు 2:3 చూద్దాం. మొదటి సమయాలు 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు,
ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇంకను అంత గర్వంగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానీకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. అంటే దేవుడు ఎట్లా దీనిలో 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు మనకి. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలిపోదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుండువాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నప్పుడు నీ వశమైతే ప్రతివానికి సమస్తం సాధ్యమని చెప్తాడు కదా. దీని ఆదికాండం 18వ అధ్యాయం 14లో వచ్చిన కూడా చెబుతాడు అన్నమాట. ఆదికాండం 18వ అధ్యాయం 14 వచనంలో అంటాడు. 14వ వచనంలో అది చాలా గొప్ప మాట. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలము నిర్ణయ కాలం ముందు నీ వద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు సారాకు కుమారుడు కలిగినది. సారా వయసు ఎంత అప్పుడు? సారా భయపడి నేను నవ్వలేదని అక్కడ సారా ఏం చేస్తుంటే, అంతటి యెహోవా అబ్రాహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయంగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా. ఆవిడ ఏం చేస్తుందంటే లోపల గోడ చోటు నిలబడి అనుకుంటుంది, నేను బలం ఉడిగిన దాన్ని అయినాను, తర్వాత నాకు సుఖం కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకుంది. అంటే దానిపైన ఇంకో మాట కూడా ఉంది. అబ్రహాము సారాయిను బహుకాలం గడిచిన వృద్ధురాలే ఉండిరి. స్త్రీ ధర్మం తారకు నిలిచిపోయాను కనుక సారా నేను బలము ఉడిగిన దాన్ని అయిన తర్వాత నాకు సుఖం కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకుంది. ఆ విషయం దేవుడు వింటాడు. యెహోవా అందుకని ఆ సందర్భంలో మాట్లాడు, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? మీదటికి కాలము నిర్ణయ కాలం ముందు నీ వద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు సారా కుమారుడు కలుగును. సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన నీవు నవ్వితివని. అప్పుడు మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూసి అబ్రహాం వారిని సాగనంపటికి వారితో కూడా వెళ్ళాను. అంటే ఈయన ఏం చేస్తాడు? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ వయసులో సారా గర్భం ధరించడం, కుమారుని కట్టడం. కాబట్టి అబ్రహాంకి 100 పడి వచ్చినప్పుడు సంతానం కలుగుతుంది. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే, కీర్తనలు 2:12 చూద్దాం. కీర్తనలు 2:12లో 2వ అధ్యాయం 12వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ ఉణుచు సంతోషించుడి. ఆయన కోపం త్వరగా రగులుకొను, కుమారుని బుద్ధి పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదురు. ఆయనను ఆయనను ఆశ్రయించిన వారు ధన్యులు. ఇక్కడ ఆయన కోపం వచ్చింది, కానీ వెంటనే ఆయన కోపం ఆయన అన్నమాటని ఎప్పుడైతే నవ్విందో కోపం వచ్చింది దేవుడికి. అప్పుడు ఆ కోపం త్వరగా రగులుకొను, కుమారుని ముద్దు పెట్టుకున్నది. అంటే తను తగ్గించుకోవాలి. దేవుడు చేసిన తప్పు పశ్చాత్తాపడి తగ్గించుకోవాలి. లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదురు. ఆయనను ఆయన్ని ఆశ్రయించిన వారు ధన్యులు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కుదువైనదంట. కాబట్టి ఆయన ఆశ్రయించాలి. మనం ఇది పొరపాటు చేస్తాం. ఎర్రర్ ఈజ్ హ్యూమన్. కాబట్టి పొరపాటు చేసిన వాడు చేసిన పొరపాటు అంటే అతిక్రమలను దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందడు. తన పాపం తను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన పరిశుద్ధ మనల్ని ఏం చేస్తాను చూద్దాం. దీనిలో 1 యోహాను పత్రిక 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 9వ వచనంలో మన పాపములు మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. సమస్త దుర్నీతిని మనం ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు కూడా దేవునికి లోబడి ఉండాలి. ఆయన మన పాపంలో దీనిలో చెప్తాడుగా. 32 కీర్తన 32లో చెబుతున్నాడుగా. కీర్తన ముందు చదువుకున్నాం. కీర్తన 32 అధ్యాయంలో చదువుకున్నాం కదా. కీర్తనలు 32 అధ్యాయంలో తన అతిక్రమణలు పరిహారం పొందినవాడు, పాపములు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మల కపటం లేనివాడు ధన్యుడు. కాబట్టి మనకి ఎప్పుడు ఆత్మల కపటం లేకుండా ఉండాలి. నాకు పరిహారానికి ప్రాయశ్చిత్తం పొందాలి. అట్లాంటి వాడు ధన్యుడని చెప్తారు. దేవుడు సెలవిస్తున్నాడు. చివరిగా మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త ముగించుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22-28.
22-28. ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతుంటే కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయన చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చున్నది, కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనతో వేడుకొనగా, ఆయన ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరొద్దకు నేను పంపబడలేదని కనాను స్త్రీతో చెప్తాడు. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకొని కుక్కపిల్లలు వేయటం ఉత్తమ కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల మీద పడు ముక్కలను తిన్ను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థ పొంది. కాబట్టి ఏంటంటే తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడు. దేవుడు ధనవంతుడైన యవ్వనుడు వచ్చి ఏం చేస్తాడంటే, అయ్యా నేను పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఏం చేయాలంటే ప్రభు చెప్తాడు, ఆజ్ఞలను పాటించమంటాడు. ఆజ్ఞలన్నింటినీ పాటిస్తున్నానని చెప్తాడు. అయితే నీకు కొరత ఉంది, అది నీకు ఉన్నటువంటి ధనాన్ని కూడా పనిచేసి నా కాడుని ఎత్తుకోమంటాడు. ఆ వ్యసనపరుడైన యవ్వనుడు ఏం చేస్తాడంటే, తనకున్న ఆస్తిని బట్టి మొత్తం పంచడం తనకి ఇష్టం లేక వ్యసనపరుడుగా తను ఏం చేస్తాడంటే వెళ్ళిపోతాడు. అంటే అక్కడ ఆ సందర్భంలో దేవుడు ఒక మాట అంటాడు, వెంట సూదిబెర్రలు జారటం సులభం కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో జారటం అసంభవం అని చెప్తాడు. అందువల్ల అక్కడ ఏం చేశాడంటే తగ్గించుకోలేకపోయాడు. తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినని దేవుడు వాక్యం సెలవు ఇచ్చాడు కదా. ప్రభు ఫిలిప్పీలు రాసిన పత్రికలో చెబుతాడు, ఎంతగా తగ్గించుకున్నాడు అంటే ఆయన శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి ప్రభు వాక్యం ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని సారంగా నడుచుకోగల వారంగా ఉండాలి. అందుకని మన సబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో ఆయన నమ్మిక ఉంచి అధికారం అంతట్లో కూడా మన ప్రవర్తన ఎంత ఉందో అధికారం లోపల నడుచుకోవాలి. కాబట్టి అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని పొందుకోగలుగుతాం. ఈ కొద్ది వాక్యం దేవుడు తన దీవించిన కాక వందనాలు. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రేపర్లో కొంత మా తండ్రి, జీవము గల నాయన, మహిమగల తండ్రి, అన్ని విషయంలో ఆధారభూతమైన గొప్ప తండ్రి, గడిచిన గొప్ప తండ్రి, నా ఇవాళ పాఠ్యాంశాలు ధ్యానాంశాలు మేము విన్న విషయాలన్నింటినీ బట్టి నేను మా సబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణదేవంతో మేము నమ్మిక ఉంచి ప్రవర్తన అధికారులు లోబడి నడుచుకోవడం సాయం చేయము. కొద్ది విన్నపాలు మా ప్రభువుని పిలుపుమాడిన యేసు పరిస్థితులను మిక్కులతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయ్యా చెప్పు. చేసా, అయిపోయింది. ఇప్పుడే అది అయిపోయింది. ఇప్పుడు అది చివరిలో వచ్చింది, అందుకని ఇది అయిపోయింది. చెప్పు. ప్రసాద్ ఎవరు? సరే పోయారు చెప్తాలే, అమ్మ చెబుతాలే, నేను తింటావులే. ఏమాయి ఒకసారి ఇట్లా వస్తుంది ఉంటా. ఏదో పిల్లాడు అంటే ప్రసాద్ ఫ్రెండ్ ఎవరు కలిశారంట, బయట భోజనం చేస్తాం, మీరు భోజనం చేయండి అని చెప్పి చూడు.